Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ సలిసిపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది. కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం, మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది. అయితే తప్పనిసరిగా ఉద్యోగం కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది, తన్నుకుంటూ జాబ్ వస్తుంది. అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది. ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది. మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది, జీతం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్, వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది. ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు. ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది. జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు. ఆ అలసట నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాధి ఉంటుంది, ఇవి మనం తెలుసుకుందాం. ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములలో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, పూర్వపాత్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. మంత్రతంత్ర సంబంధిత వృత్తులు, ఎలక్ట్రానిక్ కంపెనీల్లోనూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతాయి. విద్యుత్ శక్తి శాఖల్లోనూ, అణుశక్తి శాఖల్లోనూ, విమానాలకు సంబంధించినటువంటి పరికరాల తయారీలోను, రసాయనిక సంబంధమైనటువంటి పరిశ్రమలలోను, ఇనుము తయారీలోను, ఎరువుల కంపెనీల్లోనూ వీరు ఉద్యోగాలు ప్రయత్నం చేసుకున్నా తప్పకుండా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా వీరు పనిచేయడం కూడా జరుగుతుంది. ఖగోళ జ్యోతిష్యవేత్తలుగా, గణాంక శాఖల్లోనూ, కళా పోషణలోను, ధనార్జనలోను, ప్రాచీన తాళపత్ర గ్రంథాల తర్జుమాలోను లెక్చరర్స్గా,
చరిత్ర ఉపన్యాసకులుగా, వస్తు మారక విధానపులోను వీరు ప్రయత్నం చేసిన మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. చలనచిత్ర రంగంలో సంభాషణలోను, స్క్రీన్ ప్లే రాయడంలోను, కథలు వ్రాయడంలోను, నవలలు వ్రాయడంలోను, మంచి రచనలు చేయడంలో కూడా వీరు మంచి మేధావంతులుగా ఉంటారు ఈ కుంభరాశి వారు. నృత్యానికి సంబంధించిన వాటిలోను, గీతా రచనలోను, వాయిద్యకార వృత్తిలోను మంచి ప్రావీణ్యత సంపాదించిన వారిగా ఉంటారు. వీరి ఈ వృత్తులలో బాగా ఎదుగుతారు. కాలేజీల్లో ఉపాధ్యాయులుగాను, శవ పరీక్ష చేసే వైద్యులుగా అంటే పోస్ట్ మార్టం చేసేవారుగాను, సర్జరీ చేసే వైద్యులుగాను, బ్యాంకులోను లాయర్లుగాను, న్యాయ సంహార వృత్తుల్లోనూ, డ్రామాల్లోనూ, సినిమాల్లోనూ, కల్చరల్ డిపార్ట్మెంట్లోనూ, ఉపాధి చలనచిత్ర రంగాల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పంపిణీ ప్రదర్శన శాఖలు, సంగీత కాలేజీల్లోనూ, విద్యా శాఖల్లోనూ, ఫిజిషియన్లుగాను, రాజకీయ నాయకులుగాను, న్యాయమూర్తులుగాను, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అటెండర్లుగా కానీ, స్టాఫ్గా కానీ, ఆఫీసర్లుగా కానీ గట్టి ప్రయత్నం చేసిన తప్పకుండా ఈ కుంభరాశి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. వీరు జాతకంలో రవి యొక్క బలం బాగున్నా వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రవి బలహీనంగా ఉంటే ప్రతిరోజు సూర్య భగవాను నమస్కరించుకోండి. అలాగనే ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి. అలా చేయడం వల్ల రవి యొక్క అనుగ్రహ కటాక్షాలు మీకు కలుగుతాయి. మీరు ప్రయత్నానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. అలాగే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిల్ కానీ, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆయిల్ కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర మీకు దొరుకుతాయి. వాటిని ఎలా వాడాలో మేము చెప్తాం. తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధిలోకి వెళతారు. అలాగే మీ కుటుంబాన్ని మీ కాళ్ళ మీద నిలబడి పోషించుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వారికి. ఈ పాదములలో జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క వృత్తి, ఉద్యోగ, ఉపాధి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. ఫుడ్ కంపెనీస్లో మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, మంచి ఇంజనీర్లుగా ప్రయత్నం చేసిన, భూగర్భ జల సంబంధించినటువంటి శాఖల్లో వీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగాలు దొరుకుతాయి. అకౌంటెంట్గా, ఆర్థిక లావాదేవీలు, గణాంక శాస్త్రాల్లో సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు పడితే ఆ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు కలిసి వస్తాయి. ఆ ఉద్యోగాలు అందరికన్నా మీకు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ఆయిల్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, పెట్రోల్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, ఎక్కువగా ఔషధాలు తయారు చేసేటువంటి కంపెనీల్లోనూ, ఎక్కువగా ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీలోనూ మీకు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వయం ఉపాధి, ఔషధాలు తయారు చేసుకుంటంలోనూ, తర్వాత పెనాయిల్ వంటి కొన్ని మంచి సువాసన గలటువంటి పెనాయిల్స్ తయారు చేయడంలోనూ, ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్లోనూ ఇవన్నీ వ్యాపార రీత్యా బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. తర్వాత బంగారం తయారు చేసే కంసాల వృత్తి, పునరావస్తు కల్పశాఖల్లోనూ, నీరు డ్రైనేజ్ శాఖలోను, కిరోసిన్ సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, సాలార్జింగ్ మ్యూజియంలోను, స్టేడియంలో పనిచేసేటువంటి గార్డెన్లో, ఇంకా సివిల్ ఇంజనీర్గా ప్రయత్నం చేసిన,
బ్యాంకు ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నం చేసిన, తర్వాత అకౌంటెంట్ ఆఫీసర్లుగా ప్రయత్నం చేసిన, ఆడిట్ ఆఫీసర్లుగా ప్రయత్నం చేసిన వీరికి రవాణా శాఖల్లో ఎక్కువగా ప్రయత్నం చేసిన, పత్రికా విలేకరులు, ముద్రణ సంస్థల్లోనూ ఎక్కువగా ప్రయత్నం చేసిన, సంగీత మ్యూజిక్ కాలేజీల్లో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యాపారస్తులకు కానీ, తర్వాత దుస్తులు తయారు చేసేటువంటి వ్యాపారస్తులు కానీ, ఫ్యాన్సీ డ్రెస్సులు అమ్మేటువంటి వారికి కానీ ఈ వ్యాపారాలన్నీ కూడా వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది ఈ మీనరాశి వారికి. తర్వాత చలనచిత్ర పరిశ్రమలలో కూడా బాగా ఎదుగుతారు. గ్రామ్ ఫోన్ రంగంలో, రేడియోలో ఉద్యోగాలు వచ్చే, టీవీ టెలివిజన్ రంగంలో కూడా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మెకానిక్ ఇంజనీర్లుగా ఎదుగుతారు. టెలిస్కోప్ రంగంలో కూడా వీరు బాగా మంచి అనుభవం ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్గా ఉంటారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో అటెండర్లుగా ఉంటారు. రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో వీరు పనిచేయడం జరుగుతుంది ఈ మీనరాశి వారు. ఈ మీనరాశి వారు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తే ఇటువంటి ఉద్యోగాలు వారి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా లభిస్తాయి. వీరు ఎటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మీ జాతక రీత్యా రవి మంచి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే మీరు ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగాలు మీకు కలిసి వస్తాయి. అలాగే రవి బలహీనంగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కరించుకోవడం, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల మీకు రవి యొక్క అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతమవుతుంది. అలాగే మీరు మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిలు, జాబ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిలు, బిజినెస్ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిలు మా దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయి. వీటిని వాడటం వల్ల తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది 100%. బిజినెస్లో మంచి అభివృద్ధిలో పొందుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని పోషించుకొని ఒక మంచి గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోగలుగుతారు. మీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందికి మీ యొక్క అభివృద్ధి తెలుస్తుంది. 10 మందికి మీరు చెప్పుకోగలుగుతారు. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.